దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయము మీతో దేవునికి ఉన్నతమైన మాటలు పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి తండ్రైన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆత్మీయులైన సహోదరులకు, బంధువులకు మరియు స్నేహితులకు నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని విలువైనటువంటి ముఖ్య విషయాలను మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. ముందుగా దేవుని యొక్క ప్రార్థన సహాయాన్ని తీసుకుందాం. దయతో అందరూ తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించినటువంటి సమయం అంతా కాచి కాపాడి భద్రపరిచి సజీవుల లెక్కల్లో ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలియచేయాలని ప్రభావ నేను సిద్ధపడి ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నాకు అనుగ్రహించండి. నేను మాట్లాడే ప్రతి మాట కూడా కేవలం మీకు అనుకూలంగా మాత్రమే మాట్లాడే విధంగా మీ దయ, మీ కృప నాపై ఉంచండి ప్రభావ. అలాగే వింటున్న ప్రతి ఒక్క సహోదరునికి వినగల చెవి, గ్రహించుకున్న మనసును దయచేయండి ప్రభావ. చెబుతున్న ప్రతి మాట కూడా అలా ఉన్నవో లేవో అని తిరిగి మీ యొక్క గ్రంథాన్ని లేదా మీ యొక్క లేఖనాలను వారు పరిశోధించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే విధంగా వారికి మంచి మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ధ్యానాంశముగా మనం మాట్లాడుకోబోయే వర్తమానం సర్వ సృష్టికి ఆది సంభూతుడైన క్రీస్తు. అంశాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన క్రీస్తు. ముఖ్యంగా ఈ విషయాన్ని కొలస్సీలు రాసిన పత్రికలో మనం చూడగలం. ప్రధాన వాక్య భాగంగా కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రియులరా, ఈ యొక్క చదువుబడినటువంటి వాక్య భాగంలో ముందుగా పరిచయ భాగంగా కొలస్సీలో ఉన్న సంఘానికి అపోస్తులైన పౌలు గారు రాస్తున్న పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక. ముఖ్యంగా కొలస్సీ సంఘంలో తప్పుడు బోధలను గూర్చి అపోస్తులైన పౌలు గారు ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు. ఆ తప్పుడు బోధల్లో ఒక తప్పుడు బోధే యేసుక్రీస్తు వారిని మహిమను తగ్గించే, యేసుక్రీస్తు వారి యొక్క మహిమను తగ్గించే ఒక తప్పుడు బోధను గూర్చి ఈ కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో మనం చూడగలం. ఏంటి యేసుక్రీస్తు వారిని మహిమ తగ్గించే తప్పుడు బోధ? ఎలాగా యేసుక్రీస్తు వారిని, ఆయన యొక్క మహిమను గురించి ఎలాంటి తప్పుడు బోధ చేస్తున్న అన్న విషయాన్ని మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూడగలం. అందుకనే ఈ యొక్క కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని బేస్ చేసుకుని ఒక 4 విషయాలను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ యొక్క 4 విషయాలు ఏంటంటే, మొదటిది క్రీస్తు దేవుని యొక్క స్వరూపి అని, రెండవది యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి ఆది సంభూతుడని, అలాగే మూడవదిగా సమస్తము క్రీస్తు ద్వారా సృష్టింపబడుట, ఇక చివరిగా 4వది యేసుక్రీస్తు వారు సమస్తమునకు ముందు ఉన్నవాడు. ఈ యొక్క 4 విషయాలను మనం బైబిల్ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. ముందుగా మొదటి మాటను మనం ఆలోచన చేద్దాం. మొదటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అన్న మాటను మనం ఈ యొక్క చదువుబడిన లేఖనంలో మనం చూడగలం. ఒకసారి ఆ మాటను చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ మాటలో ముందుగా మనం చూడవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు, ఇక్కడ ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి. అంటే యేసుక్రీస్తు వారు ఎవరని ఈ మొదటి మాటగా మనం చూస్తామంటే, కనబడని దేవుని యొక్క
స్వరూపం. అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన కనబడడు. కనబడని ఆయన ఎవరంటే అదృశ్యుడు. ఆ అదృశ్యుడైన దేవుని స్వరూపం ఎవరంటే యేసుక్రీస్తు వారు అన్నది ఈ మాటను బట్టి మనం ఆలోచన చేద్దాం. నిజంగా యేసుక్రీస్తు వారు కోసం మనం ఆలోచన చేస్తే తండ్రి ఎలా ఉంటాడో, తండ్రి ఎలాంటి వాడో, ఆయన యొక్క స్వభావం ఏంటి, ఆయన యొక్క స్థితి ఏంటని తెలియజేసిన వారు ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం ఆయన యేసుక్రీస్తు వారు. ఎప్పుడంటే ఈ భూమి మీద తన యొక్క జీవించినటువంటి దినాలలో మొదటిగా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే తండ్రి కోసం ఆయన చెప్పడం మనం చూస్తాం. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు వారు తండ్రి కోసం ఏమని చెప్తున్నారో ఒకసారి మనం ఆ సందర్భాన్ని చూద్దాం. ఎవడనూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎవడనూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఇక్కడ స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే ఎవడనూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. అంటే చూడలేదంటే దేవుడు అదృశ్యుడు, ఆయన కనబడడు, కనుక ఎవరు ఆయనని చూడలేదని యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఆయన ఎలాగ చూడగలం? అయితే తండ్రిని ఎలాగా తెలుసుకోవాలి? తండ్రి గురించి ఎవరు చెప్పాలి? ఎవరు చెబితే మన తండ్రి కోసం తెలుస్తుంది అంటే కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకనే తర్వాత మాటకి ఏమంటారంటే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని బయలుపరిచిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా బయలుపరిచారంటే తండ్రి రొమ్మున ఉన్నాడు కాబట్టి. అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి రొమ్మున ఉన్నాడు కాబట్టి ఆయనే దేవుని కోసం చెప్పగలడు తప్ప, ఆయనే దేవుని కోసం బయలుపరచగలడు తప్ప ఇంకెవరు దేవుని కోసం లేదా తండ్రి కోసం చెప్పలేరు అన్నది ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యేసుక్రీస్తు వారు చెబితేనే తండ్రిని తెలుసుకోగలము, యేసుక్రీస్తు వారు బయలుపరిస్తేనే తండ్రి మనకు బయలుపరచబడతాడు అన్నది ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరంటే దేవుని యొక్క స్వరూపి. దేవుని యొక్క స్వరూపి కాబట్టే ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయన స్వభావాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని తెలియచేశాడు, ఆయన యొక్క మాటలను తెలియజేశారు. ఇకపోతే మరొక మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు చూస్తే దేవుని చూసినట్లే లేదా తండ్రిని చూసినట్లే అన్న మాట స్వయాన్ని యేసుక్రీస్తు వారి యొక్క నోటి నుంచి మనం చూడగలం. ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యేసు పిలుపు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన్నాడు గనుక తండ్రిని కనుపరచుమని ఎలా చెప్తున్నావు? మరలా చదువుతున్నాను. 8వ వచనం నుంచి సందర్భం అర్థం అవ్వడం కోసం 8వ వచనం చదువుతున్నాను. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, అప్పుడు 9వ వచనం యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే పిలుపు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని కనుపరచుమని, తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? అంటే స్పష్టంగా ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. అంటే ఎందుకు నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టు అంటున్నాడంటే అంతకుముందు పిలుపు గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు వారిని తండ్రిని మాకు కనుపరచు, మాకు అంతే చాలును అని పిలుపు గారు అన్నప్పుడు సమాధానంగా పిలుపు అడిగిన ప్రశ్నకు సమాధానం యేసుక్రీస్తు వారు ఏమని చెప్తారంటే పిలుపు, నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా అని ఇక్కడ చెప్తున్నాడు. చెబుతూ ఏమన్నాడంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. అంటే యేసుక్రీస్తు వారిని చూస్తే తండ్రిని చూసినట్టు అంటే అవును అనే ఇక్కడ యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తున్నారు. ఎలాగా యేసుక్రీస్తు వారిని చూస్తే తండ్రిని చూసినట్టు అంటే సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడే యేసుక్రీస్తు వారు. అంటే దేవుని యొక్క స్వభావం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారితో కొంతకాలం శిష్యులు ఉన్నారు, ముఖ్యంగా పిలుపు గారు ఉన్నారు. మరి ఎంతకాలం నేను ఉండి తండ్రి కోసం చెప్పాను, తండ్రి ఎలాంటి వాడో, ఆయన యొక్క స్వభావం ఎలాంటిదో, ఆయన బోధ ఎలాంటిదో మీకు తెలియపరిచిన చూసిన నీవు తండ్రిని మాకు కనుపరచమని ఎలా అనుచున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని ఇక్కడ యేసుక్రీస్తు వారు అనడం మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు వారు ఎవరంటే సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క ప్రతిబింబం యేసుక్రీస్తు వారు. కాబట్టి
యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు, యేసుక్రీస్తు వారి యొక్క బోధ, యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం, ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క పోలిక, ఇవన్నీ క్రీస్తులో మనం చూస్తున్నాం. అందుకనే నన్ను చూస్తే దేవుని చూసినట్టే అని ఇక్కడ యేసుక్రీస్తు వారు అనడం జరిగింది. కాబట్టి ఈ మాటలను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని తెలుసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమనంటే యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే దేవుణ్ణి బయలుపరిచింది యేసుక్రీస్తు వారు కాబట్టి యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకుంటే తండ్రిని తెలుసుకున్నట్టే అన్న అర్థం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుని యొక్క ప్రతిబింబం యేసు ప్రభువారు. కనుక ఈ మాటను బట్టి మనం తప్పనిసరిగా యేసుక్రీస్తు వారు వలన మాత్రమే, యేసుక్రీస్తు వారు ద్వారాగా మాత్రమే మనం తండ్రిని తెలుసుకోగలమన్నది ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. ఇక రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక రెండవ మాటగా మనం ఆలోచించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎవరంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ముఖ్యంగా ఈ వర్తమానాన్ని మీకు తెలియజేయడానికి లేదా ఈ సందేశాన్ని మీకు ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఈ వచనమే. ఏ వచనం అంటే యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయి ఉన్నాడు. ఈ యొక్క మాటను, ఈ ఆది సంభూతుడు అనే మాటను నిజంగా చాలామంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, తప్పుగా వివరణ ఇస్తున్నారు. ఆది సంభూతుడు అనే ఈ యొక్క మాటను మూల భాష అయిన గ్రీకు భాషలోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే గ్రీకు భాషలో ఈ ఆది సంభూతుడు అనే మాటకు అర్థం ఏమొస్తుందంటే, ఏమని గ్రీకు భాషలో వ్రాయబడిందంటే ప్రోటోటోకోస్ అని వ్రాయబడింది. ప్రోటోటోకోస్ అంటే అర్థం ఏంటంటే మొదటిగా పుట్టినవాడు లేదా మొదటిగా జన్మించినవాడు అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రోటోటోకోస్ అనే గ్రీకు పదానికి రెండు ముఖ్య అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏంటంటే ప్రోటోటోకోస్ అనగా పుట్టినవాడు, మొదటిగా పుట్టినవాడు లేదా మొదటిగా జన్మించినవాడు అనే అర్థం వస్తుంది. అలాగే ఈ యొక్క కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఇక్కడ ఆది సంభూతుడు అంటే వచ్చి అర్థం ఏంటో తెలిసింది, ఈ సృష్టికి ముందున్నవాడు, ఈ సృష్టి కన్నా ముందు ఉన్నవాడనే అర్థం వస్తుంది. అంటే ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలి చెప్పాలంటే ఈ సృష్టిపై సర్వాధికారం లేదా ఈ సృష్టి పైన అత్యున్నత స్థానం కలిగిన వాడు, అత్యున్నతమైనటువంటి అధికారం కలిగిన వాడు అనే అర్థం ఆది సంభూతుడు అనే పదానికి వస్తుంది ఈ యొక్క కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం. ఈ విషయాన్ని కొన్ని మాటలు మనం ముందుకు వెళ్ళి చూడగలిగితే ఈ ప్రోటోటోకోస్ అనే మాటను రెండు ముఖ్య అర్థాలతో కూడింది. మొదటి అర్థం ఏంటంటే ప్రోటోటోకోస్ అనగా మొదటి అర్థం ఏంటంటే పుట్టుక క్రమంలో మొదటివాడు అనే అర్థం వస్తుంది. అంటే మొదట పుట్టిన కుమారుడు లేదా మొదట పుట్టినవాడు అని అర్థం వస్తుంది. ఇది అర్థం అవడం కోసం ఒక వచనం మనం చూద్దాం. లోక సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గొడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మరలా చదువుతున్నాను. లోక సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మరియ గారు తన అంటే ఇక్కడ ఎవరంటే మరియ గారు తొలిచూలి కుమారుని కని, తొలిచూలు అంటే ఎవరిని అంటాం? మొదటి వాడిని తొలిచూలు అంటాం. తొలిచూలు అని ఎవరంటే మొట్టమొదటిగా పుట్టిన వాడిని లేదా జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే ఎవరంటే మొట్టమొదటి వాడు అని అర్థం వస్తుంది. జ్యేష్ఠుడు అంటే తొలిచూలి కుమారుడు అంటే మొదటిగా జన్మించిన కుమారుడు లేదా మొదటిగా పుట్టిన కుమారుడు. ఈ మొదటిగా పుట్టిన కుమారుడు లేదా మొదటిగా జన్మించిన కుమారుడు అనే ఈ తెలుగు పదానికి గ్రీకు భాషలో ఏమని అర్థం అంటే ఏమని వ్రాయబడిందంటే ప్రోటోటోకోస్ అనే వ్రాయబడింది. ప్రోటోటోకోస్ అంటే మొదటిగా జన్మించిన వాడు లేదా మొదటిగా పుట్టినవాడు అని అర్థం వస్తుంది. ఇక రెండవ మాటగా మొదటి కుమారుడు అంటే ఏమని అర్థం వస్తుందంటే జ్యేష్ఠుడు. మొదటి కుమారుడు అంటే జ్యేష్ఠుడు అని అర్థం వస్తుంది. ఈ జ్యేష్ఠుడు అన్న మాటకు వ్రాయబడినటువంటి మాటే బేకార్. అంటే ఈ బేకర్ అనే పదం హిబ్రూ పదం. ఎందుకు హిబ్రూ పదం అంటారంటే పాత నిబంధనలో హిబ్రూ గ్రంథంలో రాయబడింది కాబట్టి హిబ్రూలో ఉన్నటువంటి ఆ బేకర్ అనే మాటకు మొదటి కుమారుడు లేదా జ్యేష్ఠుడు అన్న మాట
అనే భావంతో కూడినటువంటి అర్థం ఉంది. ఒకసారి మన ఆ విషయాన్ని మనం చూడగలిగితే 89వ కీర్తన 27వ వచనం, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేదును, భూరాజులలో అత్యున్నతినిగా ఉంచెదను. మరలా చదువుతున్నాను, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేదును, భూరాజులలో అత్యున్నతినిగా ఉంచెదను. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఇది ఎవరి కోసం అంటే దావీదు గారి కోసం. అంటే దావీదు గారు నేను అంటే ఎవరంటే దేవుడు, అతని అంటే దావీదుని నా జ్యేష్ఠ కుమారునిగా చేదును. అంటే ఇక్కడ దేవుడు దావీదు గారిని ఏమంటాడంటే నా జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠుడు అంటే ఎవరంటే ప్రథముడు లేదా మొదటిగా పుట్టిన వాడిని మొదటిగా పుట్టిన వాడిని ఏమంటాం? జ్యేష్ఠుడు అంటాం. మరి ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దావీదు గారు దేవునికి జ్యేష్ఠుడిగా పుట్టాడా, లేదా దేవునికి మొదటగా పుట్టినవాడు దావీదు గారా అని అర్థంతో కూడిందా అని అంటే కాదని మనం ఈ సందర్భాన్ని బట్టి చెప్పొచ్చు. అంటే ఈ సందర్భం ఎలాగుందంటే ఈ యొక్క వచనం ఎలాగుందంటే దేవుడు నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను అని అంటూ భూరాజుల్లో అత్యున్నతినిగా నుంచెదను. ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే దావీదు గారు దేవుని జ్యేష్ఠ కుమారుడు అంటే కాదు. మరి ఎందుకు నా జ్యేష్ఠ కుమారునిగా దావీదు గారిని చేస్తాను అని అంటున్నాడంటే ఇక్కడ దేంట్లో జ్యేష్ఠత్వము, దేవుడు ఏ విషయంలో జ్యేష్ఠుడు చేస్తున్నాడు దావీదుని? దావీదు గారిని దేవుడు ఎందుకు జ్యేష్ఠుడు అంటున్నాడు? నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. నా జ్యేష్ఠ కుమారునిగా చేదును అని దావీదు గారు ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నా జ్యేష్ఠ కుమారుడు అన్నారు కాబట్టి మరి దేవునికి మొదటిగా పుట్టినవాడైనా, దేవుడికి మొదటి కుమారుడు దావీదు గారనా? దావీదు గారని అర్థం వస్తుందా? ప్రియులారా, ఈ మాటను మనం వాస్తవంగా మనం ఆలోచన చేస్తే దావీదు గారు ఎవరి కుమారుడు అంటే యెష్షయి గారి కుమారుడు. అలాగని మొదటి కుమారుడా యెష్షయి గారికి? దావీదు గారు యెష్షయి గారికి మొదటి కుమారుడా? కాదు. దావీదు గారు కనిష్ఠుడు లేదా చివరివాడు. యెష్షయి కుమారుడైన దావీదు గారు చివరివాడైతే ఇక్కడ దేవుడు ఏమని చెప్తుందంటే నా జ్యేష్ఠ కుమారునిగా అతనిని చేస్తాను అని అంటున్నాడు. దేంట్లో జ్యేష్ఠ కుమారునిగా చేస్తానని అంటున్నాడంటే తర్వాత వచనం ఉంది, భూరాజుల్లో అత్యున్నతినిగా ఉంచేదును. అంటే దావీదు గారిని రాజుల్లో అత్యున్నతినిగా ఉంచే ఆ స్థానం ఏదైతే ఉందో, ఆ హోదా ఏదైతే ఉందో దాంట్లో నా జ్యేష్ఠ కుమారుడు అని ఇక్కడ దావీదుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రాజుల్లో అత్యున్నత స్థానాన్ని, రాజుల్లో లేదా అత్యున్నతమైనటువంటి అధికారాన్ని ఇచ్చే విషయంలో దావీదు గారు నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు తప్ప దేవునికి మొదట పుట్టినవాడు లేదా దేవుని జ్యేష్ఠ కుమారుడు దావీదు గారని ఉద్దేశంతో కాదు. ఈ మాట మనకు బాగా అర్థమవుతే, ఈ మాట మనం బాగా అర్థం చేసుకోగలిగితే ఇలాంటి భావంతో కూడిందే కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఏమనుంది? ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని ఉంది. ఒకసారి ఆ మాటను చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని ఈ మాట ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే సర్వ సృష్టి మీద అధికారం విషయంలో లేదా సర్వ సృష్టిలో అత్యున్నతిని స్థానాన్ని కలిగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఈయన ఎవరంటే సృష్టికి ముందున్నవాడు అని అర్థంతో కూడుకున్నది. తర్వాత వచనంలో మనం చూస్తాం ఈ సృష్టికి ముందున్నవాడని. ముందుగా ఈ ఆది సంభూతుడు అనే మాటకు అర్థం ఏంటంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే ఈ సర్వ సృష్టి మీద అధికారం కలిగిన వాడు, ఈ సర్వ సృష్టి మీద అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థం వస్తుంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మొదటగా పుట్టినవాడని కాదు. ఈ రోజున ఈ మాటను బట్టి చాలా మంది ఇచ్చే వివరణ ఏంటంటే యేసుక్రీస్తు వారు మొదటగా పుట్టినవాడు. ఎలా పుట్టాడంటే, పుట్టడం అంటే ఎలాగంటే ఇగో తండ్రిలో నుంచి ఇలాగ బయటికి వచ్చేసాడు. కొన్ని వీడియోస్లో ఒక మనిషిలో నుంచి ఆత్మ వెళ్ళిపోతున్నట్టుగా, ఆత్మ వేరైపోతున్నట్టుగా ఎలాగైతే వేరైపోద్దో అలాగే అది దృష్టిలో పెట్టుకుని, అది ఇమాజినేషన్గా తీసుకుని ఈ రోజున ఈ మాటను బట్టి ఎలాగ అర్థం చేసుకున్నారంటే ఇగో తండ్రిలో నుంచి ఈయన వచ్చేసాడు. అంటే తండ్రిలో నుంచి యేసుక్రీస్తు వారు అలా వచ్చేసాడు. అంటే తండ్రి యేసుక్రీస్తు వారిని పుట్టించాడు, తండ్రి యేసుక్రీస్తు వారిని సృష్టించాడని చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎలాగా మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారి కోసం ఈ ఆది సంభూతుడు అనే విషయంలో ఎలా మాట్లాడుతున్నారంటే తండ్రి అనే దేవుడు సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో
నేను సృష్టి, అలాగే నీవు సృష్టి, మన అందరూ సృష్టి, అలాగే యేసుక్రీస్తు వారు కూడా సృష్టి అని చాలా తేలిగ్గా, చాలా ఈజీగా యేసుక్రీస్తు వారిని కోసం మాట్లాడేశారు. ఇది చాలా ఘోరం అండి. చాలా బాధపడవలసిన విషయం. ఏ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఏ సందర్భాన్ని ఎలా వివరించాలో తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. వీళ్ళారా ఒకటికి 2 సార్లు, ఒకటికి అవసరం 10 సార్లు అన్నా రాబడిన సందర్భాన్ని ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు పుట్టడం ఏంటి? దేవునికి పుట్టాడా? లేదా దేవుడు తనలోంచి ఎలాగా ఆత్మగా ఆయన తీశాడా? ఎలా అంటున్నవారు ఎవరైనా చూసారా? ఎలా యేసుక్రీస్తు వారు పుట్టాడు అని చెప్తున్నారు. ఆయన ఎలాగ సృష్టి అవుతాడు? కొంతైనా కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నారంటారా? కొంతైనా ఇంకిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారంటారా? క్రైస్తవుని పేరు పెట్టుకుని ఆ క్రైస్తవుని పేరు ఎలా వచ్చింది? క్రీస్తుని బట్టి వచ్చింది. క్రీస్తుని బట్టి క్రైస్తవుని పేరు పెట్టుకుని ఆ క్రీస్తునే నాకులాగా నీకులాగా యేసుక్రీస్తు పుట్టాడని మరి ఈజీగా మాట్లాడేస్తున్నారే. నేను ఎలా సృష్టింపడ్డాను, అలాగే నువ్వు ఎలా సృష్టింపడ్డాడు, అలాగే యేసుక్రీస్తు సృష్టింపడ్డాడు. తండ్రి చేశాడు, నన్ను తండ్రి ఎలా చేశాడు, నిన్ను ఎలా చేశాడు, అలాగే యేసుక్రీస్తు వారిని తండ్రి చేశాడు, పుట్టించాడు, సృష్టించాడు అని ఒక సృష్టంతో సమంగా చేసేస్తున్నాడు యేసుక్రీస్తు వారిని. చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. నిజంగా మీకు మనస్సాక్షి ఉంటే దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలి. ఇది నేను ఒక సహోదరుడిగా ప్రేమతో తెలియజేస్తున్నది ఏంటంటే, అంటే ఇదేదో నేను ఆవేశంతో మాట్లాడుతున్న మాటలు కాదండి. ఒక విధంగా చెప్పాలంటే ఒక బాధతో, ఒక ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే మూల స్థానమైనటువంటి ఈ సృష్టికి కానీ, నువ్వు పుట్టడానికి కానీ, నేను పుట్టడానికి కానీ మూల కేంద్రమైనటువంటి మూల స్థానమైనటువంటి యేసుక్రీస్తు వారిని పుట్టాడు అని అనడం చాలా బాధాకరమైన విషయం, చాలా బాధపడవలసిన విషయం. వీళ్ళరా తప్పనిసరిగా మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారు పుట్టాడు, ఆయన సృష్టి అని అంటున్నారో అన్న ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సాక్షి గద్దిస్తే, మీ మనస్సాక్షి గద్దిస్తుంది. కానీ ఆ గద్దింపుడికి మీరు లోబడకపోతే చాలా దాని పర్యవసనం ఉంటుందేమో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇది మిమ్మల్ని భయపెట్టే మాట కాదండి. ఇది ఎవరైతే యేసుక్రీస్తు వారు పుట్టాడు, ఆయన సృష్టి అని అంటున్నారో వాళ్ళని భయపెట్టేదిగా నేను మాట్లాడటం లేదు. ఒక విధంగా దేని యొక్క వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్న మాట, లేదా సాత్వికంతో బ్రతిమలాడుతూ చెప్తున్న మాట ఇది. కనుక యేసుక్రీస్తు వారిని ఎలా అర్థం చేసుకోవాలో, యేసుక్రీస్తు వారిని ఎలాగా ఆలోచించి ఆయన కోసం మాట్లాడాలో తప్పనిసరిగా మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాడు, యేసుక్రీస్తు వారు ఉన్నవాడు, ఈ సృష్టికి ముందే ఉన్నవాడు, ఈ సృష్టిని అంతా చేసినవాడు. ఇకపోతే మరొక మాటను మనం బైబిల్ నుంచి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. మరలా చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. ఇక్కడ మళ్ళా మనం చూస్తున్నది ఏంటంటే ఆది సంభూతిని మరలా భూలోకమునకు పంపించినప్పుడు, అంటే ఇక్కడ పంపించేవారు అంటే దేవుడు. అక్కడ ఆయన అంటే ఎవరంటే దేవుడు భూలోకమునకు ఆది సంభూతిని అనగా యేసుక్రీస్తు వారిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని. అంటే ఆది సంభూతుడు మరలా వస్తాడు. ఈ ఆది సంభూతుడు ఎవరంటే ఈ సృష్టిపై అధికారం కలిగిన వాడు, ఈ సృష్టి విషయంలో అత్యున్నత స్థానం కలిగిన వాడు. ఇక్కడ ఆది సంభూతుడు అంటే ఆయన యొక్క అత్యున్నత స్థానాన్ని, ఆయన యొక్క అధికారాన్ని తెలియపరిచే పదము ఆది సంభూతుడు అంటే. అంతేగాని పుట్టినవాడు కాదు, పుట్టినవాడనే సందర్భం కాదు, పుట్టినవాడనే అర్థంతో కూడుకున్నటువంటి సందర్భం ఇక్కడ అప్లై అవ్వదు. ముఖ్యంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో కానీ, అలాగే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం కానీ యేసుక్రీస్తు వారు పుట్టినవాడు, యేసుక్రీస్తు వారు సృష్టి అనే అర్థంతో కూడుకున్నది ఆది సంభూతుడు అనే పదం కాదు అన్నది తప్పనిసరిగా మీరు ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేయాలి. భూలోకానికి ఆది సంభూతుడైన యేసుక్రీస్తు వారు మరలా వస్తాడు. ఆయన ఎవరంటే ప్రభువు. ఆయన ఎవరంటే అధికారం కలిగిన వాడు, ఈ సృష్టిపై అధికారం కలిగిన వాడు. ఈ సర్వ సృష్టికి మూలం ఎవరంటే యేసు ప్రభువు వారు. కనుక ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే ఈ యొక్క సృష్టి అంతటి మీద అత్యున్నత స్థానాన్ని కలిగినవాడు, ఈ సృష్టిపై సర్వాధికారాన్ని కలిగినవాడు అనే అర్థంతో కూడుకున్న మాటే ఆది సంభూతుడు. ఈ
ఆది సంబుద్ధి అనే మాటను ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని బైబిల్ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు.